సూపర్ ఎక్స్క్లూజివ్ చూద్దాం. ఇండియాలో స్లీపర్ సెల్స్తో పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్రకు పన్నాగం పన్నినట్లుగా సమాచారం. భారత్కు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను గూఢచారులుగా మార్చేందుకు కుట్ర పన్నినట్టు తెలియవస్తోంది. జ్యోతి మల్హోత్రా విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలికితీస్తున్నారు. అయితే 500 మంది స్లీపర్ సెల్స్ను ఏర్పాటు చేయాలని పాకిస్తాన్కు చెందిన ఒక మాజీ సివిల్ సర్వీసెస్ అధికారి భార్య నోషాబాజ్ షహజాద్కు బాధ్యతలు ఇచ్చినట్లుగా సమాచారం. ఇప్పటికే ఇండియాలోని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ను నోషాదా షహబాజ్ పాకిస్తాన్కు రప్పించి పాకిస్తాన్లో వారిని ఏమార్చి ట్రైన్ చేసినట్లు అధికారులు గుర్తించారు. అలాగే ఐఎస్ఐ వర్గాలలో మేడం ఎన్ పేరుతో ఆమెకు సీక్రెట్ కోడ్ నేమ్ కూడా ఉన్నట్లు గుర్తించారు. గత 6 నెలల్లో దాదాపు 3000 మంది భారతీయ పౌరులు పాకిస్తాన్ను సందర్శించేందుకు సహకరించినట్లు తెలియవస్తోంది. ఇండియాలో స్లీపర్ సెల్స్తో పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్రకు పన్నాగం పన్నినట్లుగా సమాచారం. భారత్కు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ను గూఢచారులుగా మార్చేందుకు కుట్ర పన్నినట్టు తెలియవస్తోంది. జ్యోతి మల్హోత్రా విచారణలో విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. అలాగే ఏంటంటే మేడం ఎన్ పేరుతో ఒక ప్రత్యేకమైన గూఢచారిని నియమించినట్టుగా కూడా తెలియవస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్పై పూర్తిగా నిఘా పెట్టిందనే చెప్పొచ్చు. పాకిస్తాన్ చేస్తున్న కార్యకలాపాలపై పూర్తిగా నిఘా పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఇటు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అంటే పాకిస్తాన్ని సందర్శించి ఏదైతే అక్కడ గూఢాచారం చేస్తున్న జ్యోతి మల్హోత్రాని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఆమెను పూర్తిగా విచారించారు. ఈ విచారణలో కూడా విస్తుపోయే నిజాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తుందని తెలుసు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు పాకిస్తాన్ ఏదైతే ఇండియాలోని స్లీపర్ సెల్స్ని ఏర్పాటు చేసుకునేందుకు కూడా భారీ కుట్ర పన్నిందంటూ కూడా ఇప్పటికే నిఘా వర్గాలు అయితే సమాచారం అయితే సేకరించింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు భారత్లోని సుమారు 500 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అలాగే యూట్యూబర్స్ను ఏదైతే గూఢాచారులుగా తయారు చేయాలంటూ కూడా ఏదైతే ఇటు పాకిస్తాన్ ఒక కుట్ర అయితే పన్నింది. ముఖ్యంగా ఇందుకు ఏదైతే పాకిస్తాన్లోని ఒక మాజీ సివిల్ సర్వీస్ అధికారి భార్య నోషాబ్ను అయితే ఇందుకు అధికారిగా నియమించారు. ఆమె ఏదైతే 500 మందిని స్లీపర్ సెల్స్ కింద తయారు చేయాలంటూ కూడా ఆమెకు ఒక టార్గెట్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఐఎస్ఐకి సంబంధించి ఈమెకి ఒక కోడ్ నేమ్ కూడా ఉంది. ఎన్ అనే పేరుతోని ఈమెకు ఒక కోడ్ నేమ్ కూడా పెట్టడం జరిగింది. ఈమె చేయాల్సిన పని ఏంటంటే భారతదేశంలో ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అందరినీ కూడా ఇటు పాకిస్తాన్కి తీసుకొచ్చి వాళ్ళకి కొన్ని ట్రైనీ చేసి వాళ్ళు మైండ్ వాష్ చేసి వాళ్ళు ఒక స్లీపర్ సెల్స్గా భారత్లో ఉంచేందుకు కూడా ఒక భారీ కుట్రే పడిందనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటు ఈమె ఎవరైతే ఉందో ఈమె కోడ్ వచ్చేసి ఎన్ అని పెట్టిన తర్వాత ఈమె ఏదైతే తమ కార్యకలాపాలు కూడా కొనసాగించింది. ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి 3000 మందిగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఇటు పాకిస్తాన్కి రప్పించేందుకు కూడా ఆమె సహకరించినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ఇందుట్లో అంటే ఈ దాడి తర్వాత అంటే పెహల్గాం దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్పై పూర్తిగా నిఘా పెట్టిన తర్వాత ఇటు పాకిస్తాన్ చేస్తున్న ప్రతి ఒక్క కుట్రను కూడా భారత్ పసిగడుతుందనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు స్లీపర్ సెల్స్ని తయారు చేసేందుకు కూడా పాకిస్తాన్ భారీ కుట్ర అయితే పనింది. ఈ నేపథ్యంలోనే ఇటు సివిల్ సర్వీసెస్ అంటే పాకిస్తాన్కి చెందిన ఒక మాజీ సివిల్ సర్వీసెస్ అధికారి భార్య నోషాబ్ను దీనికి అధికారిగా పెట్టి ఆమె చేత ఏదైతే స్లీపర్ సెల్స్ని తయారు చేసే విధంగా ఆమె కొన్ని రూపకల్పనలు అయితే చేసింది. ఇందులో భాగంగా ఎప్పుడైతే జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేసిన తర్వాత ఆమె చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఈమెకి ఐఎస్ఐలోని ఒక నిక్ నేమ్ ఎన్ కింద పేరు పెట్టి ఆ తర్వాత స్లీపర్ సెల్స్ని తయారు చేసేందుకు ఈమెకి ఒక టార్గెట్ కూడా పెట్టారు. సుమారు 500 మందిని స్లీపర్ సెల్స్గా తయారు చేసి వాళ్ళందరినీ కూడా భారత్లో ఉంచాలి. ముఖ్యంగా ఎప్పుడైతే పాకిస్తాన్ భారత్పై దాడి చేస్తుందో ఆ టైంలోని ఈ స్లీపర్ సెల్స్ అందరూ కూడా యాక్టివేట్ అయ్యి వరుసగా విధ్వంసాలు అయితే సృష్టిస్తారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ భారీ కుట్రను కూడా భారతదేశం పసిగట్టింది. ముఖ్యంగా జ్యోతి మల్హోత్రా లాంటి వ్యక్తులను అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు యూట్యూబర్స్ని చాలామంది అదుపులోకి తీసుకున్నారు. ఇటు ఏదైతే పాకిస్తాన్ని సందర్శించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి జాబితా కూడా ఇప్పుడు భారతదేశం తీసుకుంటుంది. నిఘా వర్గాలు ఈ సమాచారం తీసుకొని వాళ్ళు ఎన్నిసార్లు పాకిస్తాన్ వెళ్ళారు, వాళ్ళు అక్కడ ఎవరెవరిని కలిశారు, అలాగే ఇటు స్లీపర్ సెల్స్గా తయారయ్యేందుకు వాళ్ళు
ఎటువంటి బ్రెయిన్ వాష్ చేశారనే దానిపై పూర్తిగా నిఘా పెట్టారు. ముఖ్యంగా వాళ్ళు కొంతమందిని ఇప్పటికే పాకిస్తాన్ని తీసుకెళ్లి అక్కడ ఏదైతే వాళ్ళకి ట్రైన్ కూడా చేసినట్లయితే ప్రస్తుతం భారతదేశపు నిఘా వర్గాలు అయితే గుర్తించాయని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు పాకిస్తాన్ భారత్పై దాడి చేసేందుకు వెన్నుదారి చూపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు డైరెక్ట్గా దాడి చేయలేక ఇలా స్లీపర్ సెల్స్ లాంటి వ్యక్తులను ఏర్పాటు చేసుకొని భారత్లోని విధ్వంసం సృష్టించేందుకు కూడా పూర్తిగా ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నౌషాబా అనే ఆమె ఏదైతే దీనికి ప్రధాన కారణంగా, అలాగే పాకిస్తాన్లోని ఈమె ఏదైతే స్లీపర్ సెల్స్ని ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా ఒక ట్రైనీ అని ఏర్పాటు చేసుకొని వాళ్ళకి మైండ్ వాష్ చేసి వీళ్ళందరినీ కూడా స్లీపర్ సెల్స్గా యాక్టివేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఐఎస్ఐ ఇచ్చిన టార్గెట్ ప్రకారం ఈమెకి 500 మందిని స్లీపర్ సెల్స్ టార్గెట్గా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆమె తన కార్యకలాపాలు కొనసాగిస్తూనే వస్తుంది. అలాగే ఇప్పటివరకు కూడా 3000 మందికి ఏదైతే పాకిస్తాన్ సందర్శించేందుకు కూడా ఈమె సహకరించినట్లు కూడా ఇప్పటికే భారతదేశపు నిఘా వర్గాలు అయితే గుర్తించారని చెప్పొచ్చు. మూర్తి, థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.